హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. లాస్ట్ టైం మనము లాస్ట్ లీవ్ ది కెఫెన్ ఛాలెంజ్ అని చెప్పేసి ఒక ఛాలెంజ్ వీడియో అయితే షూట్ చేసినాము. దానిపైన మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా వచ్చింది. ఆ వీడియోలో మీ అందరికీ ప్రామిస్ చేసిన ఒకవేళ 25K లైక్స్ కనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే 48 అవర్స్ వచ్చేసి మేము అండర్ గ్రౌండ్ కెఫెన్ ఉండడానికి ట్రై చేస్తామని చెప్పేసి. సో బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు మన కెఫెన్ సెటప్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. అంతేకాకుండా దీనికి సంబంధించిన టెక్నికల్ సెటప్ వచ్చేసి ఇక్కడనైతే రెడీ అయిపోయింది. నేను 25K లైక్స్ కంప్లీట్ చేస్తే 48 అవర్స్ ఉంటా అని చెప్పినా కదా, మీరు 28K లైక్స్ అయితే కంప్లీట్ చేసారు. కాబట్టి టోటల్గా ఇప్పటి నుంచి 50 అవర్స్ అయితే నేను కూరగాడు దాని లోపల టైం అయితే స్పెండ్ చేయబోతున్నాము. సో చూద్దాం ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్, ఏం కదా అని చెప్పేసి. వీడియో క్రేజీ ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో సక్సెస్ఫుల్ గా గాయస్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఒక్కడున్నది వేరు, ఎంత ఇద్దరు ఉన్నది వేరు. అరే జాంబే సప్లై ఆన్ చేసి రాపో. దిగుతారా నేను ఒకటే పడతారా అంటున్నా లెవెల్కి అయితే ట్రై చేస్తారు. బరాబర్ వాళ్ళు తగ్గట్టు బాగా కూరగాయలు అయితే లోపల వేరు. సో వాళ్ళకి గాలి ఆడాయి కాబట్టి లోపల ఆ గాలి సప్లై కూడా ఆన్ చేసినాం, కరెంట్ కూడా ఆన్ చేసినాం. చీకటి ఉంటాయి కదా, ట్యూబ్లైట్ అయితే పెట్టినాం. సో ఇప్పుడు అది కప్పేసి మీద కవర్ వేసి మొత్తం బయటకు వచ్చేదాకా తెరవది కావాలని మట్టి కప్పేస్తే. చలో చలో ఏం బాగా ముచ్చట పెడుతున్నాకు ఎంజాయ్. అసలు ఈ వీడియోలో ఉండవలసింది కోతిగాడు, బాబాయ్ గాడు, కూరగాడు. కాకపోతే నేను చాలా రోజుల నుంచి వీడియోలో లేను కదా, అందు గురించే నేనే ఉంటున్నాను. నేను అంతేకాకుండా కూరగాడు అయితే ఉంటున్నాం. ఇటువంటి డేర్స్ పిల్లలతో కాదు, అందుకని పెద్ద నేను మాట్లాడుతున్నప్పుడు సైకిల్ వేసుకుని సొరంగం ఇట్లా వేసుకునేది. సొరంగం చక్క కోతుల మట్టి వేసినాం అనుకో బిడ్డ, నిన్ను ఒక్కరి నుంచి 78 గంటలు ఏకర మట్టి. ఏమన్నా ఐటమ్ మీరు మాకు ఒక్క భయం అవుతుంది. చిన్నపిల్లలు పోదనుకున్నారు, భయం అవుతుంది. అంటుందా? మీరు చిన్నపిల్లలు కదా, పెద్ద పిల్లలు మీరు. ఈసారి మాట్లాడనీకి మా దగ్గర వాకి టాకి ఇవ్వడం ఉన్నది. వాళ్ళతో కంటిన్యూస్ గా కాంటాక్ట్ ఉండొచ్చు. ఏదైనా భయం అయినా ఏమైనా తీమని. హలో కోతిగా, కోతిగా డైరెక్ట్ మాట్లాడచ్చు. హలో హలో వాకి టాకి బాగా వేగా నొట్టు ఒత్తి మాట్లాడండి. హలో 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 కవర్ కోసం గిరిజీ కలిసినా మేము కొడతా ఉన్నారు వాకి టాకిలా. ఎట్లా అనిపిస్తుందో తెలియదు కానీ హానెస్ట్గా చెప్తున్నా, భయం అవుతుంది కొద్దిగా. నీకు అయితలేదారా? నాకు మా భయం అవుతుంది. నేను పోతా ఏ వద్దురా, నేను వెళ్తారా. అన్నకు దమ్మాడతలేరా తీరారే, అన్నకు దమ్మాడతలేరా తీరారే. కూరాడేమో దమ్మాడతలే అని చెప్పేసి అంటుండు. వాడు ఉంటాడా ఏం అర్థమైతే లేదు. 50 గంటలు అంటే మరి కష్టమే. చూద్దాం, ఉండరా ఏమైనా ఎమర్జెన్సీ అయితే చూద్దాం. మనకు బయట నుంచి కూడా ఎయిర్ సప్లై అవుతుంది, చల్ల అవుతుంది ఇళ్ళకి కూడా. దీని చార్జర్ ఏదిరా? ఓకే, నార్మల్ బయట ఉన్నట్టు తేడా ఏమి అనిపిస్తలేదు. మానవులు మట్టి ఉడుపుతురా మొత్తం జర సిగరెట్ అవుతుంది.
ఆ కెఫెన్ మీద మొత్తం అయితే మట్టి అయితే పోసేసినాం. సో ఇప్పుడు టైం అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను. 50 అవర్స్ వాళ్ళు అయితే ఉండాలి లోపల. స్టార్ట్ చేస్తున్నా. 2, 1. ఆల్రెడీ ఒక 5-6 నిమిషాలు అయిపోయింది. మేము కూడిపి ఇక్కడికి వచ్చి ఇవన్నీ చెక్ చేసుకున్న వారికి టైం అయింది. సో 6 సెకండ్లు అవుతుంది ఇప్పటికి. సో ఇదైతే పెడతాం ఇక. వాళ్ళు మేము సాంగుతో పోయలే మట్టి. ఓ దమ్మాడతలే అనుకుంటా ఉంటారు. తీరు దమ్మాడతలే కూరగాయలు ఇట్లా. లైక్స్ టార్గెట్ ఇచ్చింది కేవలం 48 అవర్స్ క్యాంపింగ్ కోసం మాత్రమే. కాకపోతే మీ సపోర్ట్ నెక్స్ట్ లెవెల్ వచ్చింది కాబట్టి 50 అవర్స్ అయితే చేస్తున్నాము. 50 అవర్స్ కి సరిపడా ఫుడ్ ఐటమ్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఈ ఐటమ్స్ తోనే మేమైతే సర్వైవ్ అయితే కావాలి. ఎక్కువ క్వాంటిటీలో వండుకొని అవోటి తినడానికి అయితే ఏం తెచ్చుకోలేదు. ఎందుకంటే ఒకవేళ టాయిలెట్ వచ్చిందంటే ఇలా ఎన్నో గదికి మూలకు పోయి కానిచ్చేసేసి ఒక బాటిల్. కాకపోతే బాత్రూమ్ మొత్తం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఓన్లీ ఈ ఐటమ్స్ మాత్రమే తెచ్చుకున్నాం. వీటిని కూడా లైట్గానే తింటాం. ఇక్కడ ఉన్నాయని ఓడేయడానికి అయితే ట్రై అయ్యాము. మేము ఇప్పుడు క్యాంపింగ్ స్టార్ట్ చేసినామంటే రేపు మళ్ళీ ఎల్లుండి దాకుండా ఇదనే. సో చాలా అంటే చాలా క్రేజీ అయితే ఉండబోతుంది. ఇప్పటివరకు 48 అవర్స్ క్యాంపింగ్ మేము ఎప్పుడు చేయలేదు. ఇప్పుడే మొత్తం చెమట అయినాం. 2 రోజుల తర్వాత దీంట్లోకి బయటకు వెళ్తే అసలు మా సిచ్యువేషన్ ఎట్లుంటుంది అని అయితే చూడాలి. సో ఫుడ్ ఐటమ్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే 2 చాక్లెట్లు ఉన్నాయి, ఒకటి వాటర్ బాటిల్ సెట్ ఉంది, బ్యాక్గ్రౌండ్లో పెద్ద బాటిల్స్ ఉన్నాయి ఇవి, అండ్ ఒకటి కోకోనట్ వాటర్ ఉంది ఎనర్జీ గురించి, కేకులు, చిప్స్, బిస్కెట్స్, పల్లి పట్టీలు, అండ్ ఇది బనానా చిప్స్, ఇది వచ్చేసి ఫ్రూట్స్. ఈ ఐటమ్స్ అయితే ఉన్నాయి. వీటితోనే మేము రేపటిదాకా సర్వైవ్ అయితే కావాల్సి ఉంటుంది. సో చూద్దాం ఏమేమి అబ్స్టాకిల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకా తను కూడా నేనైతే మొత్తం డిసైడ్ అయ్యి వచ్చినా ఉంటా అని. నువ్వురా? మేము కూడా ఉంటాం. మనం ఉండలేదు. వాడు ఏ వాటి నేను బయటకు వచ్చినా మొన్న. కాదు మనం తక్కువనే కదా, మనం 24 అవర్స్ అనుకుంటా. ఇలా కూడా ఉంటా. సో చూద్దాం 48 అవర్స్ మేము ట్రై చేసినట్లయితే సర్వైవ్ కాగలుగుతామా లేదా, ఏం జరుగుతుంది అని చెప్పేసి. 48 అంటే ఓకే, 50 అవర్స్ వీళ్ళకి అసలు టైమర్ స్టార్ట్ చేయమని చెప్పినా స్టార్ట్ చేసిరో లేదా జింగిడి వాళ్ళు? ఒరే టైమర్ స్టార్ట్ చేసిరారా? ఛార్జింగ్ ఉందా? ఓవర్ అని తెలియదు ఓవర్ అంటే. లాస్ట్ కవర్ అంటే ఇంకా ఓవర్ అంటే. అది నాకు లోపలికి వచ్చినాక అంత అవుతుంది ఆగమాము. ఫస్ట్ నేను కొబ్బరి నీళ్ళు తాగుతా. మనం దా ఇద్దరం దా. ఇప్పుడు ఏమున్నా 2 రోజుల దాకా నీకు నువ్వు నాకు నేను మీద పాట పాడుకోవాలి. నెట్వర్క్ వస్తలేదు. మొన్న నెట్వర్క్ వచ్చినుండే, నెట్వర్క్ వస్తలేదు. 2026 అతిపెద్ద జోక్ ఏమన్నారు ఇప్పుడు? అది ఓకే. తాగా కొబ్బరి నీళ్ళు లెక్కలు ఉన్నాయి, ఉట్టి నీళ్ళు లెక్కలు ఉన్నాయా? కొబ్బరి లెక్క మంచిగా తాగు. ఈ కొబ్బరి నీళ్ళు గిట్లుండే, ఉట్టి నీళ్ళు తాగు నువ్వు తాగు. ఉష్కెత్తురు కొబ్బరి నీళ్ళు ఆర్డర్ ఫ్రమ్ మీషో. వాళ్ళు లోపల ఉన్నారు కదా, వాళ్ళకి గుర్తుగా మాకు పైన ఇక వాళ్ళ చెప్పులు అయితే కొడుతున్నాం. ఇక ఇడికి కురాని ఇడికి బాగా. అది ప్రింటర్ మా దగ్గర ఉన్నది, ఖరాబ్ అయింది. లేకపోతే అది మంచిగా తయారైంది ఇట్లా గోరిలాక. అరే మొన్నది లాస్ట్ లేవు ఛాలెంజ్ కాబట్టి అన్ని వేసినాం. అవోటి మళ్ళీ బయట రప్పని కట్ చేసినాం. ఇది 50 అవర్స్ దాకా ఉంటుంది. ఎవడన్నా డిస్టర్బ్ చేసి మమ్మల్ని ఏమైనా వేసిరు అనుకో, నెక్స్ట్ 72 అవర్స్ బయట వాళ్ళందరూ లోపల ఉంటారు, లోపల వాళ్ళం బయట ఉంటాం. మేము ఇద్దరమే బయట చూసుకొని. అంటే ఇప్పుడు మేము మీతో పాటుగా లోపల ఎవరొస్తారంటే టీ శేఖర్ ఫ్రమ్ తమిళనాడు. పట్టం ఇక మొత్తానికి పట్టం ఇవ్వాలి కాదు. ఇక మేము ఏం చేయం. ఇప్పుడు పోతాం, ఇక ఇంచర్ పోతున్నాం. పోతే చూసుకుంటారు ఇక. డిస్టర్బ్ చేయకూరే. ఓకే పిక్ అండ్ సి మూడ్. ఇప్పటివరకు అయితే వాళ్ళు అయితే మంచిగా ఉన్నారు. 2 ఫ్యాన్లు తీసుకుపోయారు మన పవర్ బ్యాంక్తో నడిచేటి. సో బయట మేమైతే పెద్ద పైప్ కనబడుతుందా మీకు? సో దానికి ఇక్కడ ఒక ఫ్యాన్ అయితే సెట్ చేసినాం. ఫ్యాను ఇంకా బ్లోవర్. ఇది ఎందుకు బాగా దమ్మాడపోయింది అనుకో, ఇక్కడ బ్లోవర్ ఆన్ చేస్తాం. ఇక ఉత్తప్పుడు ఇది మా గురించి కూడా ఆలోచించి కొంచెం సేఫ్గా మమ్మల్ని చూసారు కాబట్టి మేము కూడా కొంచెం చూడాలి. లేకపోతే అప్పుడు చచ్చిపోతారు, ఇక లోపల ఉడకపోతాయి. ఈ పెద్ద ఫ్యాన్ కూడా ఘోరంగా వస్తుంది ఈ పైప్లకి. దాంతోనే ఇప్పుడు వాళ్ళు సర్వే అవుతారు. ఒకసారి ఇప్పుడు బాగా ఇప్పుడు దమ్మాడపోయింది అనుకో వాళ్ళకి. ఒకటేసారి అది పట్టుకో ఇది పెడితే బుస్సని వస్తుంది ఒకటేసారి. ఒకసారి బంద్ చేసి వీళ్ళు కొడతారు కదా వాకిటాకిలా. బంద్ చేద్దాం. ఆ 2 ఫ్యాన్లునే ఒకటి పని చేస్తలే కావచ్చు, ఒకదాంతోనే ఆడుతున్నారు. ఆలోచిస్తలేరు, దీని గురించి పట్టించుకుంటలేరు. బంద్ చేసినా కానీ అంటే లోపల కొంచెం కూల్ ఉన్నట్టుంది. లోపల కొంచెం కూల్ ఉంది కాబట్టి వాళ్ళు అంతగానం అదైతే లేరు. లేకపోతే ఇప్పటికి ఎప్పుడు కొడతా ఆవుడు. మనం ఫస్ట్ పోయినప్పుడే బాగా మొత్తం సిమ్టలు పుట్టినాయి. మనం అప్పుడు అదేంది లాస్ట్ లీవ్ ఛాలెంజ్ చేసినప్పుడు. తర్వాత కూల్ అయిపోయింది అదంతా అదే. ఇక
వాళ్ళు ఇంకా పట్టించుకుంటలేరు బంద్ చేసినాం కూతా ఇది పెడదాం మాకు ఇది పెడితే రియాక్షన్ వస్తుంది అప్పుడు ఇలా గొంతున పడుతుంది వాళ్ళు ఇప్పుడు పెట్టు అక్కేలే ఇప్పుడు రియాక్షన్ వచ్చింది కానీ మాట్లాడతారు ఇలా హలో ఇప్పుడు వస్తుంది ఆ రియాక్షన్. కరెక్ట్ పైప్కి ఎదురుగా కెమెరా పెట్టినాం. మీరు బ్లోవర్ కొట్టే ముందు మాకు ఎప్పుడు కెమెరా కింద పడుతుంది, టైం లాప్స్ నడుస్తుంది. ఓకే 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 మీరు ఉన్నారో పోయిరా అని ఇట్లా వేసినా ముత్తిగా దయ్యాలు వరినట్టు అనిపిస్తుంది కదా. అరే దయ్యాలు వరినట్టు అనిపిస్తుందిరా. జాంబియాడ్ పైప్ కాడ మాట్లాడితే దయ్యాలు వరినట్టు అనిపిస్తుంది సేమ్. వాళ్ళకి నువ్వు ఎంజాయ్ చేస్తున్నట్టు లేదు, వాళ్ళు పనిష్మెంట్ ఇస్తున్నట్టున్నాయి నువ్వు వాటే. ఓ మళ్ళా వాడమంటారు. ఓకే ఓకే దీంట్లో అవుతుంది మళ్ళా. ఈ జింగిడిగాళ్ళు బయట ఫ్యాన్ బంద్ చేసారు. అది గాలి కొద్దిగా వచ్చినా గానీ బయట గాలి వచ్చింది అది వేరే ఉంది, ఇలా 2 ఫ్యాన్లు పెట్టుకున్నాం ఇవి నడిచింది అది వేరే ఉంది. వీటిలో కింద ఎట్లా పని చేస్తుందంటే ఇట్లా గాలి ఇలానే తిరుగుతుంది. అదే బయట నుంచి గాలి వస్తే ఇంకా మస్తు అనిపిస్తుంది. అది కారా చల్లగా వస్తున్నాయి ఇప్పుడు అలా వస్తావారా? వస్తుందారా? అది కూల్ వస్తా అరిపోయా కానీ వీళ్ళకించిన గాలి బయటకు పోతా ఉంటా అంటూ దయచేసి చెప్తున్నా, ముందే చెప్తున్నా, మీరు ఎవ్వరు కూడా ఇది ట్రై అయితే వేయకూర్రి. చాలా సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఏమైనా అవమానం అయిందంటే ముందే చెప్తున్నా, ట్రై చేయకండి. డోంట్ ట్రై దిస్ ఎట్ యువర్ హోమ్, స్కూల్, ఎనీవేర్. చల్ల వస్తున్నారు అలాగే. ఫ్యాన్ బంద్ అయింది, దానికి కరెంట్ ఛార్జింగ్ లేదు ఇలా. కరెంట్ పెడదాం పట్టు. ఇది పెట్టి వైర్ పెట్టు. చెప్తా ఎందుకు వస్తున్నాయి. అరే ఇలా ఫ్యాన్ అట్టుకున్నారా, పొగలు వస్తున్నాయి. అరే ఫ్యాన్ అట్టుకున్నారా, ఇలా కూడా పెడితే వాళ్ళు మన చిన్న ఫ్యాన్లు ఉన్నాయిగా, చిన్న ఫ్యాన్లు ఆన్ చేసి దాంట్లో స్మోక్ వేసి అరే ఇది ఫ్యాన్ అంటుకుంటారా జల్లి తీరా అని కూడా అంటుడు. వాడు కూరాడు, వాడు ఉంటాడో వాడు నాకు తెలిసి లాస్ట్ దాకా ఉంటాడు కావచ్చు. వాడు 15 నిమిషాలు అవుతుందా రా? 12 దాన్ని ఎడిటింగ్ లో 50 నిమిషాలు 50 గంటలు తీసేసే కదా. ఓకే అంటే తీస్తలేవేంద్రా కొద్దిగా గట్లా చేస్తే మంచిగా ఉంటుండే. 50 గంటలు చేస్తే 500 గంటలు అన్నారు. ఆహా చల్లగా వస్తుంది. ఎంత ఫరక్ ఉన్నది. కింద మొత్తం ఫ్యాన్ ఫుల్ స్పీడ్ పెట్టు. ఫుల్ స్పీడ్ ఉంది. లేదు ఇంకో ఇప్పుడు ఫుల్ స్పీడ్ ఉన్నది. అరే ఒక వేరే కేబుల్ ఏరా పొడుగుది కొద్దిగా. అరే నీ ఫోన్ తీరా ఎర్ర వైరు, అది బాగా పెద్ద ఉంటుంది. అది ఏమనుకో ఎర్రది. ఓకే ఇంకో జాయింట్ చేసి ఇస్తున్నాం కట్ చేసి. అట్లే గడ్డ కూడా వేరేది వచ్చింది. పట్టుకున్నారా? కట్టె గుంజుకోర్రి. ఇప్పటి వరకు అయితే గైస్ అంతా ఓకే, సూపర్ ఉంది. దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది కావచ్చు మేము లోపలికి వచ్చేసి. కాకపోతే కొద్దిగా టెన్షన్ అవుతుంది, ఏమైనా అవుతుందేమో ఆ ఎక్సైట్మెంటే బాగా అనిపిస్తుంది. నీకెట్లుందిరా? నాకు కూడా మంచిగా ఉన్నా నాకు కూడా, అని ఉడకపోతుంది బాగా. ఇగో బ్లోవర్ పెట్టమదమ్మా. వాళ్ళు జింగిడిగా మొత్తున్నట్టున్నారు. ఒరే దాంట్లో ఛార్జింగ్ ఓడగొట్టకుర్రా. ఇప్పుడు వచ్చేసి ఫుడ్ బాక్స్ తింటున్నాం. మాకు లోపలికి నెట్వర్క్ వస్తలేదు, బయట ఎవరు ఏం చేస్తారు ఏం కథ అని చెప్పి అది కూడా మాకు తెలుస్తలేదు. సో నెట్వర్క్ వస్తలే అని ఏం చేసినామంటే బయట ఈ పైప్ దగ్గర ఒక ఫోన్ పెట్టినాం. దాంట్లో వైఫై ఆన్ చేసి హాట్స్పాట్ త్రూ దాంట్లోకి అయితే తీసుకున్నాం నెట్వర్క్. ఇప్పుడు జింగిడిగాలు ఏం చేస్తారు ఏం కదా అని అబ్బా అట్లా కూడా తెలియదురా మనకు. ఇక్కడికి కెమెరా లేదుగా, కానీ మనది మనం చూసుకోవచ్చు మనం ఎట్లా కనబడుతున్నాం అని. బయట పెట్టే ఇటన్నా ఇక పెద్ద పెట్టు ఇగో కనబడుతున్నావా? ఇగో అచ్చా మాది మేము ఎట్లా కనబడుతున్నాం అని చెప్పేసి ఇలాకెంచని చూసుకోవచ్చు, మంచి క్లారిటీ కనబడుతున్నాం. ఇప్పుడు ఇడికెంచని మనము ఎడిటింగ్ రూమ్లో ఏమవుతుంది, ఎవరు ఏం చేస్తుర్రు ఏం కథ మొత్తం తెలుసుకోవచ్చు. ఎడిటింగ్ రూమ్ ఇంటి ముంగట, ఈ స్టూడియో పక్కకు మనం
డన్. ఈ దాని గురించే ఇక్కడ బయట వైఫై కనెక్షన్ పెట్టించినాం. మళ్ళీ ఫోన్లు వస్తూ ఉంటాయి కదా, వైఫై కాలింగ్ త్రూ మనకు ఫోన్ వస్తుంది. ఇప్పుడు కూరాడు నేను రాక్ పేపర్ సీజర్ ఆడుతున్నాం. రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్. ఫస్ట్ మస్తు యాక్టింగ్ యాక్టింగ్ సాల్తీ రాక్ పేపర్ సీజర్. మెల్లగొట్టు, నువ్వు మెల్లగొట్టు. పేపర్ సీజర్. ప్లీజ్ అన్నా అన్నా. అరే ఆమాం అవుతుందిరా. ఉపరిల్ల వామనం కాదు. వాళ్ళు ఇవంతా రాక్ పేపర్ సీజర్ ఆడిర్రు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మన తాజాడు అయితే వస్తుండు ధర, ఇక వీళ్ళతో మాట్లాడు, ఇక ఇది వచ్చి మాట్లాడు. ఇక మళ్ళీ తీసే మాట్లాడంగానే ఎట్లా చౌకి పెడుతుడు గిరి గిరి ఇట్లా అట్లా మాట్లాడు. కాల్ మీద వస్తారా? మై టెస్టింగ్ మాట్లాడండి నన్ను. హలో రాలే అరే వస్తలేదు సౌండ్. మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇసి పెట్టాలి, మనం మాట్లాడితే ఇది వచ్చి మాట్లాడాలి. అంతగానం తెలియదు దాని గురించి. వీడు ఇగో ఈ సగం మాట్లాడితే ఇగో నువ్వు ఏమైనా వాళ్ళకి చెప్పాలనుకున్నావు అనుకో, ఇది వచ్చి చెప్పు. అబ్బా వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకో ఇసి పెట్టు. బయట అసలు ఏం జరుగుతుందో అర్థమవుతుంది. మన దగ్గర ఉంది కదా, చూసినా మనకు టైం తెలియదు. ఇలా లేటు చీకటి అవుతుందిరా. మన ఈ టైంతో పాటు చీకటి కాదు, వీడియో బయట చీకటి అయినా కానీ ఇలా తెల్లారినట్టే కనబడుతుంది. నడుగుదాం మాకు అసలు ఎన్ని గంటలు అవుతుంది. అరే ఎన్ని గంటలు అవుతుందిరా? 2-4 నిమిషాలు ఫ్రీక్వెన్సీ మోడ్. అంత కూడా 2 గంటలు అయింది, 60 మిల్లకు వచ్చే వా జరే ఒక 4-5 గంటలు అయిందేమో అనుకుంటున్నా. 2 గంటలు అయిందట, ఇంకా 48 గంటలు రా. కొన్ని కొబ్బరి నీళ్ళు తాగుతున్నా. నెత్తి దింపినట్టు అవుతుందా? అంత అయితే ఇట్లా శతానట్టు అవుతుంది పానం మీద. పండుకొని లేచే వరకు బయట మొత్తం ఎట్లుందంటే చీకటి అంటే కనబడుతుంది. చీకటి అయిపోవచ్చు, వెళ్తున్నాడు పేరు కనబడుతుంది వీళ్ళకి. చీకటి అయినట్టున్నాను మరి బయట. మొత్తం చాకటి కూడా అంత కరిగిపోయింది ఇలా వేడికి. కింద పడితే మోయే తినమా ఓ లేదు కావచ్చు బయట. మనం అది ఉండాలి బాగా ఫిట్గా. రేపు ఒక్కనాడు వెళ్ళింది వీడవాడు. రేపు ఒక్కనాడు వెళ్ళింది అనుకో మనకు టైము, ఎల్లుండి ఈజీగా గడిచిపోతుంది. రేపు డే అంతా ఇలా గడుపుడు మాకు కొద్దిగా క్రిటికల్ అవుతుంది అనిపిస్తుంది. టాస్క్ స్టార్టింగ్ ఇలా దిగినప్పుడు మొత్తం ఉడకపోసి ఉండే చెమటలు అయినాము. ఇవరి దాకా పండుకున్నాం కదా, అప్పుడు మనలో ఏం చేసారంటే బయట ఉన్న ఫ్యాన్ తీసేసి బ్లోవర్ పెట్టి రప్పని గంట అర్ధగంట వన్నాం. చల్లగా వచ్చింది, అది ఉన్నది చల్లగా గాలి వచ్చే వరకు అలా చెమటలు ఇప్పుడు కూడా ఇలా మంచిగా ఉన్న చల్లగా. మాకు ఇలా ఏం చేయను అర్థం అవుతలేదు. మళ్ళీ చెమటలు అయినాము. ఏదో మంచి పాట వారు ఆలోచించుకోవాలి, మంచి పాట అండి. వాళ్ళకు ఉన్నది. మధ్యాహ్నానికి ఇప్పటికే మొత్తం మురిగిపోయినాయి. వాసన గిట్నే వస్తుంది కావచ్చు మన దగ్గర కూడా రేపటి వరకు వాసన. ఇంకెల్లుడి వరకు ఎట్లుంటుందో అవన్నీ ఖరాబ్ అవుతాయి. గబ్బు వాసన వస్తుంది. వాట్ వీఆర్ డూయింగ్ ఇన్సైడ్ దిస్? నథింగ్.
ఓన్లీ ఇంగ్లీష్. మన జీవితంలో ఒక 2 రోజులు దీంట్లో కొద్ది ఇంగ్లీష్లో మాట్లాడడం రా ఇప్పంచెలి. ఓకే ఇప్పంచెలి ఇంగ్లీష్. ఇవాళ రాత్రి వండుకునేదాకా మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడతాం. తెలుగులో మాట్లాడితే ఒక భయం ఇస్లా సంపుడే మంచిగా ఒకటి. ఓకే. కొద్దిగా అంత ఇంగ్లీష్లో మాట్లాడదాం. ఆంజీ స్టార్ట్ ఫ్రమ్ నౌ. ఓకే సార్. ఓకే. హలో, ఎస్, వాట్ ఆర్ యూ డూయింగ్? Okay, order 2 shawarmas for people underground. No order either. మిడిల్ కమింగ్ తెలుగు హిందీ వై इधर हिंदी बिहार నుంచి వచ్చారు. Okay, guys, do one thing. Please provide hotspot for me. I'll order and యూ టుక్ కెన్ కమ్ bring that షవర్మా. shawarmas and put in pipe. ఓకే యాక్సెప్ట్ కానీ మేము ఇక్కడ 5 మంది ఉన్నాం కాబట్టి 5 మందికి No, not possible. Budget will be high. तुम्हारा गुरु को नहीं. Not nahi. It is high. No, we don't. నేను చెప్పే అర్థమైతే. హలో గాయస్, No bro, this not high. వాట్ నాట్ హ్యావ్ what not have? We will order for us. Bring those shawarmas and drop in pipe. We will take and we will eat. ఈట్. मेरे पास पैसे नहीं है. మిడిల్ వాట్ They వై are కమింగ్ speaking Hindi. ఇంగ్లీష్ అండ్ No హిందీ Hindi, only English. I know money. China. Why are you speaking in Chinese? Why are you speaking? కమింగ్ ఇంగ్లీష్ అండ్ చైనీస్. No, only English. వాట్స్ యువర్ ప్రాబ్లం? Nimda. Hey, you rascal, stupid bad boy, buffalo. Damu, you know English? You bloody rascals. Yeah, you. You small. What are you talking, bro? వాళ్ళకి ఇంగ్లీష్ తెలుగు. I forgot only English. That guy is not coming in English. He is BTech second year. I am Degree. inter. Degree final year, last sem. I will also continue degree. No. No, you have to complete BTech. Why? That campus not allowing for exams. Only you come sit daily. That's telling guys. My HOD full strict. Bhaskar. HOD Pasak. No. That guy is very good person. But strict. Kurtun mala. English. Only English. Only talk in English. What is? Why are you beating? What is? That guys no Leave them. idea. What is? Is what heat. I'm feeling very heat. You feeling very heat? Hey, Heat, not heat. Hot. hot. Hey guys, put blower for 2 minutes. Okay, accepted. Fast. Okay. My brother is so Going. hotting. Going. Going. Narak. Okay. Heaven going. Heaven. Not heaven. No. Chicken, mutton. Heaven. Chapal. Hello. Pichu. No. Why? Yeah. Equal. LHS okay, is okay. equal to RHS. Okay. చీకటి అయితే అయిపోయింది. ఇప్పటికి టైం మీరు చూసినట్టయితే 2:30 అవుతుంది బరాబరిగా. ఇంకా 30 సెకండ్స్ అయితే అయిపోతుంది. సో వాళ్ళని అయితే చూస్తూనే ఉన్నాం. వాళ్ళకి ఏమన్నా అయితే డైరెక్ట్ మన జామ్యానికి అయిందిగా కడుపు నొచ్చుడు. ఏమైంది మొన్న నీకు? కడుపు నొచ్చిందా? ఏమైంది? వాంతింగ్ అయిందిగా. సో వాళ్ళకి ఏమన్నా అయితే బయట తీయడానికి చూసుకుంటూ కూర్చుంటున్నాం.
సో నైట్కి పండుకోనికి ఇంకో మంచం తెస్తాం. ఇప్పుడైతే కూర్చోనికి బాబాయ్ అవి చెద్దర్లు 2 తెచ్చిండు, మంచం పట్టుకొని వచ్చిండు కూర్చోనికి. తీస్తా చిన్నగా వాళ్ళు మంచిగా ఉన్నారు, ఏం కాదు. చిప్స్ తింటారు, అవి పండ్లు తిన్నారు, ఏమేమో తింటారు. బాత్రూమ్ అంతా ఎట్లనో బాబాయ్? అదే అనుకుంటున్నాను నేను అప్పటి నుంచి. ఇప్పుడు మంచిగా తింటారు కానీ ఒకవేళ ఇన్కేస్ ఏమైనా అయితే రియాక్షన్ అయితే లోపల వస్తే అప్పుడు అవుతుంది ఇక బాధ అంతా. నాకు తెలిసి ఉంటారు కావచ్చు అనుకుంటున్నా. కంట్రోల్ చేసుకుంటారు వాళ్ళు ఇద్దరు ఎట్లయినా. ఓకే రెడీ, స్టార్ట్ కరో. ఇప్పుడు అంతాక్షరి ఆడదామంటారు. ఫస్ట్ కూడా మీరే వాడు. అంతాక్షరి ఏమంటారు మరి జామియాడు? మీకు మాకు అంతాక్షరి ఆడుకుందాం. మీదే మా నుంచి స్టార్ట్. అంత్యాక్షరి ఆడుకుందామా. మీకే వచ్చింది. అదే బటన్ అది కరెక్ట్ వారు నాయన. నా వచ్చింది. నాన్నకు ప్రేమ అబ్బా అనుకున్నా గయ వాడతామని. నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ఈ అందమైన రంగులలో లాస్ట్ కు తా పాలే వాళ్ళు ఎడవాడిరు అన్నారు అంతే. కాదు వాళ్ళు నాన్నకు ప్రేమతో అని చెప్పేసి తోని తాగేసారు అంతే, కథ క్లోజ్. ఇప్పుడు ఏమొచ్చింది లాస్ట్ కు? తల్లుకు చిన్నది తదా సోకులున్నది జింపిడి చికెన్ జింపి అదే 2 నిమిషాలు వాడు. తలుకు చిన్నది తదా సోకులున్నది జింపిడి చికెన్ తలుకు చిన్నది తదా సోకులున్నది జింపిడి చికెన్ తలుకు చిన్నది తాజా సరుకులు ఉన్నది. అంతేనా? యుగాలెన్ని రాని పోని ముగింపంటూ లేని లేని అదే మనం కావాలని మెల్లమెల్ల తాగుతుంది సాంగ్. నాయరే బామా నాలో చూడు దమ్ముంది చాలా. నీలో మెరుపుందయ్యో నాకే తాకిందయ్యో. అన్నిటికైనా యా 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 మొత్తం పాడరే. ఇప్పుడు వచ్చేసి గాయస్ పడుకుంటున్నాము. ఫస్ట్ నైట్ ఏదైతే ఉందో కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ రేపు సెకండ్ నైట్ ఉంటుంది. 2 రాత్రులు మనం ఇళ్ళనే ఉండాలి. మొత్తము ఎల్లుండి సాయంత్రం క్లోజ్ అవుతుంది కదా. సో ఒక రోజు రాత్రి అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ కాబోతుంది. ఏం జరుగుతుంది రాత్రి ఏం కథ అని తెలియదు. ఇప్పుడు ఇవాళ గుర్రు కొట్టి ఒక్కటేసారి ఆపంగా నాకు జల్లు అన్నది ఏమైంది రా ఆపిన లేవు అని చెప్పేసి లేపిన. సో ఇప్పుడు వచ్చేసి పడుకుంటున్నాం. రాత్రి మేలుకొస్తే ఫుటేజ్ చెప్తా, లేకుంటే మళ్ళీ పొద్దుగాల చెప్తాం. ఇక బాత్రూమ్ టాయిలెట్ వస్తే నాకైతే బాటిల్ ఉంది, నేను కూడా ఇంకో బాటిల్ బాటిల్ ఖాళీ చేయాలి. ఒక్కొక్కలం తినేసి వచ్చినాం. బాబాయ్ ఇంతకుముందు వండుకున్నా అని చెప్పినా కదా, మంచం వేసుకొని అప్పుడు వండుకున్నాడు సాయంత్రం. ఇప్పుడు అందరం తినొచ్చినాం కాబట్టి పండుకుంటాం మేమిద్దరం. జాంబియా నేను కావాలి, బాబాయ్ ఉంటుండు ఒక గంట సేపు, 2 గంటల బాబాయ్ 2 గంట. ఓకే చెప్ మేమిద్దరం అయితే వండుకుంటున్నాం ఇప్పుడు. చలో బాబాయ్ అయితే ఫోన్ చేయి, జల్దీ ఇద్దాం. ఫోన్ చేయండి, మంచిగా వాడుకుంటారు వాళ్ళు. వాళ్ళకేమైతే ఒకవేళ ఏమైనా అయితే లేపుతా. ఓకే ఇప్పుడైతే అందరూ వండుకుంటారు. ఒక 2 గంటలు ఇంకా ఆల్రెడీ. దాని తర్వాత విజ్జి లేపుతా, దాని తర్వాత విజ్జి ఉంటాడు, దాని తర్వాత జాంబీ ఆడు, మళ్ళీ నేను.
వీళ్ళు అప్పటి నుంచి వెళ్ళి పంటురా ఏం చెప్తారు అని చెప్పి చూసుకుంటున్నారు. వాళ్ళు మంచిగా వండుకుంటారు. నాకు నిద్ర వచ్చినట్టు అవుతుంది, చాలా సేపు అవుతుంది అప్పటి నుంచి వెయిట్ చేయబట్టి. ఇప్పుడు వాళ్ళని ఒకళ్ళు లేపి వాళ్ళకి కావాల్సి విజయ్ డోరీ అరే జాంబీ కొంచెం పులుపు మీరు వస్తారా నాకు ఏయ్ అరే కూర్చోపు. కప్పుకుంటావురా గైస్ నేను ఉండబట్టి గంట అవుతుంది. సో వాళ్ళనే చూసుకుంటూ కూర్చున్నా. ఇప్పటికి 13 గంటలు అయితే అయింది. మీరు వీడియో టైం నడుస్తూనే ఉంది. సో కూరలు వేసినట్టుండు మెసులుతుర్రు, కూర ఒకడు మెసులుతుండు మళ్ళీ అంటుండు. బాగునేది కదలలే అసలుకి మొత్తమే సిద్ధగా కప్పుకుంటూ డైరెక్ట్ అనుకున్నట్టున్నాడు. సో ఇంకా తెల్లరిదాకా ఆగాలి. తెల్లరి అవుతుంది. ఇంకో గంట సేపటి తర్వాత వాళ్ళు ఇంకొకరిని లేపితే తర్వాత నేను అనుకుంటా. మంచి అయితే ఘోరంగా పడ్డది, చలి ఘోరంగా పెడుతుంది. దీని మీద మొత్తం మంచిగా పడ్డది టేబుల్ మీద. మొత్తానికి గైస్ తెల్లారిపోయింది. అక్కడ మీరు చూడొచ్చు కట్టె పట్టుకుంటే సూర్యుడు అయితే బయటకు వెళ్ళాడు, పైనకి వెళ్ళండి. ఇప్పుడు ఏర్పడతలేడు ఈ మంచుకి. సో ఇక వాళ్ళని లేపుదాము. టైము 7 అవుతుంది. హలో 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 చెక్ 1 2 3 గుడ్ మార్నింగ్ పిల్లలు. లేచి రావు ఇప్పుడు కలుతూ రావు. లేవురు తెల్లారింది. సూర్యుడు అడుగుతూ వచ్చిండు. ఓకే పండుకోండి. మళ్ళా లేచి ఏం చేయాలనుకుని అంటారు. నైటు 3 4 మొత్తం కుక్కలు ఉన్నాయి, నిద్రనట్లే. సో ఇప్పుడు నేను అనుకొని మనల్ని లేపాము. ఇక ఇంకోళ్ళని బాబాయ్ని లేపితే ఇక ఫస్ట్ బాబాయ్ ఉన్నాడుగా అనుకొని బాబాయ్ని లేపుతాయి. ఇప్పుడు వచ్చేసి కూరగా నేను ఒక గేమ్ ఆడుతున్నాం. ఏం గేమ్ అంటే రాయి దాచి పెట్టేది. మెల్ల నువ్వు మెల్ల కొడుతున్నా మెల్ల కొడతా. మొత్తం కింద పడేసి లేదు. ఇంత నెల్లుండే గిల్లుండే ఇట్లానే ఉన్నది. అబ్బా కొట్టుకుంటున్నాం. రాయి దాచిపెట్టుడు కండలు చెప్పు. ఇది చూపాను ఒకసారి. కొట్టు ఇట్లా ఇట్లు గిట్ల అన్నా మళ్ళా కొడుతు నేను. మరి ఫస్ట్ చెప్పిన అయితే మెల్లగా కొడతా అని చెప్పి. అట్లా అబ్బా లాస్ట్ గంత గట్టిగా లాస్ట్ నువ్వే మళ్ళీ రివెంజ్ ఛాలెంజ్ పెట్టుకున్నా. ముడకపోతుందిరా. టైం వచ్చేసి 22 గంటల 40 నిమిషాలు అవుతుంది. సో అబ్బాయి సైడ్ వచ్చేదాకా పొద్దుగల మేము వాడు వచ్చిన తర్వాత మేము వేసి వచ్చినాం, తినేసి ఫ్రెష్ అప్ అయ్యి తినేసి వచ్చినాం. సో వాళ్ళైతే మంచిగా ఉన్నారు ఇప్పటికైతే. ఇంకో 2-3 గంటలు అయితే 24 hours కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు 50 hours ఉండాలి మొత్తం. 2 రోజులు ఉంటారట. కష్టంలోకి ఎక్కువ రా. ఎందుకు కష్టం రా, అయిపోయా ఒక రోజు అయిపోయింది కదా. ఒక రోజు రేపు సాయంత్రం వస్తారు బయటికి వాళ్ళు. ఓకే ఉంటే ఉండొచ్చు, నేనైతే ఉండలేను కాబట్టి. ఎంజాయ్ చేస్తారు. ఏమేమో గేమ్లు ఆడుకుంటావు. తిన్నారు మంచిగానే. కొన్ని ఫన్నీ మూమెంట్స్ కూడా ఉన్నాయి, కొన్ని చెప్పలేనివి కూడా ఉన్నాయి. అలా ఆడుతుర్రు. రాక్ పేపర్ సీజర్ అది కాదురా, వాకి టాకీలో కూడా ఛార్జింగ్ అయిపోయింది. డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టే వాడుతున్నాం దీన్ని.
మీ ఛాలెంజ్లకు వచ్చి ఎన్ని గంటలు అవుతుందిరా? 22 గంటలు 45 నిమిషాలు 46 నిమిషాలు. అని ఒక రోజు 24 గంటలు కూడా కాలే బాజా. మనం ఎప్పుడు రేపు ఈ టైంకి అయిపోతుంది కదా మన ఛాలెంజ్. అయిపోతారు జింగుడుగా 24 గంటలు అయింది అయిపోయి 22 అయింది అంటుండు కాదు. అంటే రేపు ఈ టైం వరకు అలా ఇంకొక 2-3 గంటలు రేపు సాయంత్రం అయిపోతుంది అన్నట్టు. ఘోరంగా అంటే గాయస్ ఘోరంగా ఉంది పరిస్థితి. ఏం చెప్తున్నాం అంటే కెమెరాలు మొత్తం బంద్ చేసుకొని వాళ్ళని బ్లోవర్ పెట్టమని చెప్తున్నాము. బ్లోవర్ పెడితే టైం ల్యాప్స్ అటో ఇటో పెడుతున్నాము. వాళ్ళు పెట్టుకుంటారు కూడా, మళ్ళీ బయట వాళ్ళు కూడా పెట్టుకుంటారు. వాసన వస్తుంది అంత నిజంగా చెప్తున్నా హానెస్ట్ గా. ఇగో బాత్రూమ్ పోయినాము అది ఇంకా వాసన వస్తుంది. అది పెట్టా అది కూడా ఇంకా వాసన నంబరు. వస్తుంది. ఘోరంగా ఉంది పరిస్థితి. బాత్రూమ్ అంటే టాయిలెట్ బాత్రూమ్ అంటే మనం ఏమో తిట్ట వచ్చి మరి మనకు కేకులు గిన ఏం తినలేదు, ఏం తినలేదు. వాటర్ తాగుతా ఉన్నాం హైడ్రేటెడ్ ఉండడానికి. వాడొక బాటిల్ నేను ఒక బాటిల్ సైడ్ పెట్టుకున్నాం. నాకు చూపెట్టాను బాగా నాకన్నా ఎక్కువ రికార్డు కొట్టిండు. కడప అంతే పెద్ద పేగు. ఘోరంగా ఉంది పరిస్థితి. ఇలా ఉడకపోతుంది, ఉట్టున చెంటలు వస్తున్నాయి. ఏసీ ఉంటే అయిపోరా, ఏ టెన్షన్ ఉండవు. కానీ గాడిపో ఇల్లనే అది అవుతుంది కదా. ల్యాప్టాప్ తెచ్చుకుంటే మనం ఏమైనా సినిమా చూద్దాం మంచిగా. అలా నా ఫోన్లో ఉంది కదా ఏమైనా సినిమా చూద్దామా? నెట్ వస్తూనే లేదే. వస్తుంది అది హాట్స్పాట్ తీసుకుందాం. మాకు నెట్కు హాట్స్పాట్ తీసుకున్నాం అలా నిన్ననే చెప్పినా కదా. సో ఏం చేస్తున్నామంటే ఏదైనా ఒకటి సినిమా కొత్తగా లాంచ్ అయిన సినిమా చూద్దాం. ఏదన్నా రాత్రి మొత్తం పన్నంత సేపు అంతా పిచ్చి పిచ్చి కలలే, దయ్యాల కలలే పడ్డాయి. ఎవడో వచ్చినా కొడుతున్నాడు. ఘోరంగా అంటే ఘోరంగా ఉంది పరిస్థితి. పన్నంత షేప్ మంచిగా ఉండే కానీ పండుకొని లేవగానే మొత్తం చెమటలు పడుతున్నాయి, పిచ్చిలు అవుతుంది. మా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నిటికీ ఆల్మోస్ట్ చీమలు అయితే పట్టేసినాయి. బనానా చిప్స్కు దానికి దీనికి పల్లి పట్టినవి ఇవి కూడా పట్టినారా? వస్తుంది బయట నుంచి మనం లాగొట్టి కూడా పెట్టడానికి ట్రై చేస్తా ఉన్నారు. ఘోరంగా చెమటలు వచ్చినాయి. ఉన్నవాడు ఇట్లే ఉండే పరిస్థితి. ఇంత ఘోరంగా అప్పుడు మధ్యాహ్నం కొట్టే ఎండలు ఇప్పుడు పొద్దుగాలనే కొడుతున్నాయి. ఇప్పుడే ఇట్లుంది పరిస్థితి. మేల సుక్కలు ఇక ఇప్పటికైతే మంచిగా వండుకున్నాం అందరం. రాత్రి నిద్ర లేదుగా, ఉక్కలు లేసుకుంటా ఇట్లా షిఫ్ట్ అయినాం ఈడ ఆడ. సో ఇప్పుడు మంచిగా వండుకున్నాం. ఇప్పుడు చీకటి అయితే అవుతుంది సాయంత్రం. టైం మీరు చూసినట్టయితే 25 గంటలు అవుతుంది. అంటే ఒక రోజు మొత్తం అయిపోయింది, ఇంకొక రోజు ఉంది రేపు సాయంత్రం దాకా. చెప్పినా అప్పుడే రేపు సాయంత్రం దాకా వాళ్ళు అలానే ఉండాలి. ఇక ఒక రోజు మీద గంట ఎక్కువ అయిపోయింది అన్నట్టు. సగం టైం అయిపోయింది. నేను ఇట్లే అనుకుంటా. సగం టైం అర్థం అయితే అర్థం చేసుకోవాలి. చిన్న బిస్కెట్ ప్యాకెట్ తిన్నా, ఏదో ఒకటి తినాలి. చచ్చిపిచ్చి మా ఇంట్లోనే ఆయన బాత్రూమ్ అయితే బాత్రూమ్ వాటర్ బాటిల్ మస్తు ఉన్నాయి. చిన్న వాటర్ బాటిల్. డిన్నర్ కేకులు తిన్నాం. ఏం చెప్తున్నాం అంటే బయట వాళ్ళు ఏం చేస్తారో అని తెలుసుకోనికి మేము వాళ్ళ వీడియో కాల్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు తమిళనాడు చీకటి కాదు కదా ఇంకా బయట. ఒక రోజు నుంచి నేను మిస్ అవుతున్నారా నన్ను. ఒరేమన్నా అయితే ఆ దన్నది కడుపులో అంతటిలో పిసికినట్టు అవుతుంది. ఒక్కరోజే కానీ వేరే క్యాంపింగ్ లో బయట ఉన్నది వేరు, ఇల్లు ఉన్నది వేరు. పొక్కలా అదే కొంచెం సేఫ్. ఏదిరా సీఫ్ అట సీఫ్ అయిపోయింది. బాబాయ్ పని అయిపోయింది. ఇక సీఫ్
సీఫ్ శేఖర్ బాయ్ Revenge. వేరే క్యాంపింగ్ అదొకటి జోకులు వేసుకుంటే ఎంజాయ్ చేస్తాం బర్రెగా లేదు సినిమా చూద్దామని చూస్తున్నాం అదే కోమా మహా నువ్వు అన్నా నేను చూసినా జరిసేపు వేరే క్యాంపింగ్ అందరు కాబట్టి వానికి గెలుకుడు వీని గెలుకుడు నవ్వుతుంది వీళ్ళు మన ఇద్దరం గెలుకుడు మనకేం నవ్వుతుంది అట్లా కాదురా అయితే అంత వెరైటీ అనిపిస్తుంది నిన్నటికి అలాంటికి ఓలే. 10 రోజులు ఉన్నట్టు ఇలా మాత్రం చచ్చిపోతాం 10 రోజులలో గమ్మది ఊక కూర్చొని ఉండేవారికి ఇలా ఏదైనా ఎక్సర్సైజ్ చేసి కూడా చేస్తారు డిప్స్ కొట్టు అన్ని కొట్టాలరా ఓ 20 కొట్టు ఇంకా పోను 20 కొడతా పచ్చిలా పడతావా 30 అంటే కష్టం కానీ 20 కొడతాం నేను 50 కొడతా తెలుసా 30 కొట్టరా 50 కొట్ట నీకు అదవుతున్నావు కానీ డిక్కి ఎందుకు లేచింది గంతగానం కదా లేవద్దు ఇటు ఉందరు పానము ఇలా కరెక్ట్ లేదురా ఉన్నది మావున్నా కరెక్ట్ ఆ బోర్డులో తింటాను ఆర్మీ ట్రైనింగ్ 3 అచ్చా 4 గంతే సో లిటరలీ గాయ చాక్ పీసులు మనం డ్రాయింగ్ చేద్దాం కొద్దిసేపట్లో చాక్ పీసులు రాబోతున్నాయి అవి వస్తే డ్రాయింగ్ చేస్తాం గంట సేపు కష్టపడి మేము దించిన బొమ్మలు అయితే ఇగో ఈ గోడకున్న ఇప్పుడే చూపిస్తలేను ఎవరు బొమ్మ మంచిగా ఉన్నదో కామెంట్ అయితే వేయరు ఫస్ట్ ఇగో జాంబీ కానీ దించిండు అన్న ఇగో జాంబీ నీళ్ళు ట్యాంక్ కొడుతుండు బోరింగ్ కొడితే నీళ్ళు వస్తున్నాయి ఆ నీళ్ళు ఎటు పోతున్నాయి బకెట్లు నిండుతాయి ఆ బకెట్ పోతుంది మళ్ళా తీసుకుపోతారు నెక్స్ట్ 2 చెట్లు వాటర్ ఫాల్స్ సూర్యుడు ఒక ఇల్లు మాదే ఇల్లు కాదు స్టూడియో నెక్స్ట్ అక్కడికేమో ఎవర్రాడు అచ్చా ఇగో నెమలి ఈ మూవలంటే కోతిగాడు కోదిగాడు కనబడట్లేదు ఇగో ఇంకొక బొమ్మ దించుతామనుకున్నా జాగలేదు ఇక్కడ జాగుంటా మా దించుతోని ఏం చేయను అర్థమవుతలేదు ఇలా నాకు అంతే అవుతుంది పిక్చర్ వేసినట్టు అవుతుంది ఫోన్ సినిమా పెట్టు మళ్ళా ఒక సినిమా కామెంట్లలో అంటారు మీరు ఏం చేసిర్రు సినిమా చూసిన కామెంట్లు చదువు లేకుంటే టైం స్పెండ్ చేస్తున్నాం కదా లాస్ట్ టైం అండర్ గ్రౌండ్ ఏదైతే ఈ కెఫెన్స్ లో మన వాళ్ళు ఇద్దరు ఛాలెంజ్ చేసిరో నలుగురు ఆ వీడియో మీద మీరు చేసిన కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా ఫస్ట్ కామెంట్ వచ్చేసి మనీ 123 ఉన్నది మూవీ థియేటర్లో క్యాంపింగ్ కోసం వెయిటింగ్ అని కామెంట్ చేసిండు ఇది వస్తుంది త్వరలోనే మన ఛానల్లో చేస్తున్నాం ప్లాన్ అడుగుతున్నాం ఒకవేళ సక్సెస్ అయితే వీడియో వస్తుంది ఛానల్లో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి తాటిపత్రి శ్రీనాథ్ అని ఉన్నది ఐ థింక్ ద రీజన్ ఫర్ జాంబీ మెడికల్ ఎమర్జెన్సీ ఈజ్ లో ఆక్సిజన్ ఆఫ్టర్ కుకింగ్ ఫైర్ అబ్సార్బ్స్ ఆల్ ద ఆక్సిజన్ ఇన్సైడ్ ద బాక్స్ మేబీ అయ్యి ఉండొచ్చు అందుకోసం మేము 50 hours ఉండాలి కాబట్టి ఎటువంటి కుకింగ్ ఐటమ్స్ అయితే తెచ్చుకోలేదు అసలు పొయ్య ముట్టితలేము ఇలా నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ప్రభు హబ్ అని ఉన్నది తెలుగు ఎక్స్పెరిమెంట్స్ డే బై డే అప్ అని పెట్టిండు థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ 100 మంది లైక్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ కామెంట్ అరుణ లింగాల అని ఉన్నది నైస్ వీడియో ఆల్ ది బెస్ట్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ టీమ్ లవ్ ఫ్రమ్ పిడుగురాళ్ళ అని అయితే కామెంట్ చేసింది థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ కామెంట్ రాజేష్ రాజా ఉన్నది అన్న రాకేష్ అండ్ బాబాయ్ మీకు దొరికిన డైమండ్స్ అన్న అని కామెంట్ చేసిన అవ్వా ఈ కామెంట్ నేను చదివినా కదా వాళ్ళు నిద్ర వరిగా రాత్రి నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హమ్రెక్స్ అని ఉన్నది విజ్జి హ్యాండ్కి హెయిర్ బ్యాండ్ పెట్టాడు రోయ్ లవర్ బాయ్ అని కామెంట్ చేసిండు ఏమో మరి అది హెయిర్ బ్యాండ్ కాదు మరి తిరుపతిలో ఉన్నాం చూడు మనం అది అది హెయిర్ బ్యాండ్ కాదు బ్రో తిరుపతి పోయినప్పుడు అందరం మీకు ఇటువంటి కొనుక్కున్నాము వాడు అది కొనుక్కున్నాడు ఆడ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శివ్ కుమార్ 2-3 days ఉంటారని ఎలా అనుకున్నావు బ్రో వాళ్ళకు బాత్రూమ్ రాదని కామెంట్ చేసిండు మనం తీసుకునే డైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది బ్రో 3 days అంటే 3 days కూడా మా ఉండొచ్చు 1 week కూడా ఉండొచ్చు ఇలా కానీ ఆ ఇబ్బంది ఏంది ఆ ప్రాబ్లమ్స్ ఏంది అనేది ఇల్లున్నోనికి తెలుస్తాయి ఒకటి చెప్తున్నా మేము 24 hours క్యాంపింగ్ స్టార్ట్ చేసినప్పుడు కానీ చాలామంది అదే అడుగుతుంటారు మీకు అట్లా వాష్రూమ్ ఎట్లా పోతారు అది అని చెప్పేసి అవి కూడా క్యాప్చర్ చేసి వీడియోలో పెట్టలేం గడియ ఉంటుంది నెక్స్ట్ కామెంట్ వచ్చేసి యజ్ఞేష్ అని ఉన్నది వీడియో లెంత్కి నేను 2-3 days ఉంటారు అనుకున్నా బ్రో హెల్త్ ఇస్ ఇంపార్టెంట్ కాంబినేషన్ అంతే బ్రో హెల్త్ బాగుంటే
వీడియోస్ వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా. మళ్ళీ ఎప్పుడైనా సేమ్ ఛాలెంజ్ ఒక 2-3 ఇయర్స్కి ఇంకా డిఫరెంట్ వేలో తీయడానికి ట్రై చేస్తాం. ఒకరికైనా ఏమైనా అయిందంటే ఛానల్కి ఎఫెక్ట్ పడుతుంది అందు గురించి. సో ఇవి గైస్ నేను చదివిన కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. బయట పోతే చీకటి అయిందా? లైట్ గానే అయిందారా? ఎన్ని గంటలు అయిందిరా మేము లోపలికి వచ్చి? లోపలికి వచ్చి ఎన్ని గంటలు అయిందిరా? 26 గంటలు. 26 గంటలు అయితే గాయస్ అవుతుందట. ఇంకా మస్తు టైం ఉంది. 24 గంటలు ఉన్నది. బరాబర్ ఒక రోజు ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే బాటిల్ ఫ్లిప్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. ఎవరైతే నిలబడుతుందో వాళ్ళు కొట్టాలి. నేను ఎట్లా వేయాలి? మసి 3 ఛాన్సులు. తెలుసా అయితే ఇప్పుడు నువ్వు వేస్తే వేస్తుంది. 3 సార్లు పడాలి. ఎట్లుంటుంది? ఒకసారి కొడుతూ ఇంకొకసారి కూడా పట్టట్లేదుగా. ఒకటి ఒకసారి దవంగు మెల్ల కొట్టు. అంత గట్టిగా ఒకటి 10 కూడా వాళ్ళే. ఒక్కటి కూడా వాళ్ళే. ఒక్కటి పడితే సెట్టు. ఒకటి దా దా దా. ఒకటి పడ్డాయి. ఒక్కటేగా పడ్డది. నాకు ఒకటి పడితే తీరకమవుతుంది. అచ్చా పల్లె మెల్ల మెల్ల. లాస్ట్ డే పెట్టుకుంటుందా? అయిపోయిందిగా. గంచి గట్టిగా అప్పుడు అప్పుడు గిడ దగ్గర కొంగు ఇంతే. అవసరం నేను ఆడ నేను ఆడ నువ్వు ఆడుకో, నువ్వు ఒక్కను ఆడుకో, నేనైతే ఆడలేను గాయస్. సేమ్ నిన్నట్లా కానీ తినేసి వచ్చినాం. మనలో అయితే వండుకున్నారు ఇక్కడ. సో మీరు టైం చూసినట్టయితే ఇంకా 3 నిమిషాలు అయితే బరాబర్ 30 గంటలు అవుతుంది వీళ్ళు అలా ఉండబట్టి. సో ఇగో బొమ్మలు వేసిరు. ఇంకా ఇగో సైడ్లకి ఇగో బొమ్మలు వేసిరు. ఈడ ఒకటి ఈడ మొత్తం పిచ్చి పిచ్చి గీసిరు. ఇవి ఓలేసిరు తెలియదు కానీ మంచిగా అవుతున్నాయి సూర్యునికి. ఆ కూరాడు ఇట్లా మేము తింటురావు. కూరాడు మంచిగా అటు ఇటు ఆడుతుండు. నిన్న కూరాడు ఎట్లుండో ఇవాళ బాగా అట్లుండు. అంత ఆమం ఎత్తున్నాడు. అది పండుకున్నాడు ఇట్లా ఒరిగి. కూరాడు మంచిగా ఉన్నాడు యాక్టివ్గా. నిన్నటి నుంచే ఏం సక్క తినలే కదా. ఈరోజు కొద్దిగా ఆకలి అయితే అవుతుంది. సో అందు గురించి ఏం చేస్తున్నామంటే కేక్స్ అయితే తింటున్నాము. కాకపోతే ఏం భయం అవుతుందంటే ఇవి తిన్న తర్వాత రేపు మార్నింగ్ సిచ్యువేషన్ ఎట్లుంటుంది అనేది ఒక టెన్షన్ లాగా ఉన్నది. ఒకవేళ రేపు మార్నింగ్ సిచ్యువేషన్ తట్టుకుంటే ఈవినింగ్ బయటకు వచ్చేస్తాం. అసలు ఎన్ని గంటలు అవుతుంది? ఒరే ఎన్ని గంటలు అవుతుందిరా మాకు? 30 బరాబర్. బరాబర్ 30 30 గంటలు అయిందట. అంటే ఇంక 20 గంటలే ఉంది మనకు టైము. సో 20 గంటలు సర్వైవ్ కావాలి. సో రిస్క్ వేసి మరి ఆకలి అవుతుంది నాకు. అందు గురించే కుక్కీస్ అయితే తింటున్నాను. నీకు ఆకలి అవుతుంది? ఆకలి అవుతుంది. ఒక పొద్దు చేసి ఒక పొద్దు చేసినట్టు అనిపిస్తుంది. అలా తీసుకో. ఇవే మనం గతియాలి. ఇవి కూడా ఎక్కువ తినా, ఒక 2-3 తింటాక అంతే.
వద్దా వద్దారా కొత్తది తీసుకో ఇగో ఇది ఏడ కొడుతుందేమో రాత్రి ఆగానే స్టార్ట్ అవుతుంది పొద్దున్న కొడతారా మూల కొట్టింది మబ్బులో నేను చూసినా నిన్న రాత్రి నువ్వు అట్లా తెలంగాణ కొడుతూనే ఉన్నావు ఇలా రాత్రి మనది లాస్ట్ రాత్రిలా రేపు రాత్రి ఉండమిల్లా లాస్ట్ రాత్రి మెయిన్ లాస్ట్ రాత్రి కావద్దు అట్లా అంటే లాస్ట్ రాత్రి 2 రాత్రులు ఉండదండి కదా మనం ఇలా ఇది ఇది అయిపోయింది ఇల్ల లాస్ట్ రాత్రి ఇప్పుడు ఇది అయిపోయింది అనుకో రేపు సాయంత్రం అయిపోతుంది మనది ఛాలెంజ్ మరి డ్రాయింగ్ కానీ మసలుడికి మళ్ళీ అయిపోతున్నాయి ఇవి నెమలి అది నెమ్మ లెక్క లేదు పాము లెక్క ఉన్నది చూడు ఇగో అప్పుడు ఓకే ఇగో రాకేష్ గాని లిప్స్ రాకేష్ తాజ్ గాని డైమండ్ కన్ను బర్రె కన్నా అది కన్ను శేఖర్ బాయ్ జుట్టు బాబాయ్ నేను చెప్పలే అట్లా బర్రె కన్నా అది నువ్వు అనుకుంటే అది నేను కిట్టు కానీ కాదు అది బాబాయ్ది కిట్టు చిన్నగా ఉంటుంది గిడికి ఉంటుంది కిట్టు మీరు ఇక్కడ చూడొచ్చు 30 గంటలు అవుతుంది వాళ్ళు ఉండబట్టి. సో దానికోసమే ఎదురు తావని అప్పటి నుంచి ఎప్పుడైతే అని వాళ్ళు ఇప్పుడు అనుకున్నారు ఇద్దరు. గైస్ గుడ్ మార్నింగ్. ఇంతకుముందుకే లేచిన నేనైతే బాబాయ్ ఉన్నాడు ఇప్పటిదాకా. సో ఇప్పుడైతే చేంజ్ అవుతుండు. నేను పోయి ఇప్పుడు బాబాయ్ ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయ్యేస్తాడు. సో వాళ్ళు మీరు చూసినట్టయితే ఇంకా లేవలేదు, అట్లే అనుకున్నారు. టైము 39 గంటలు అవుతుంది. 45 నిమిషాలు. నైట్ మీకు చూపించిన 30 గంటలు, ఇప్పుడు 39 గంటలు, 9 గంటలు అవుతుంది. సక్సెస్ఫుల్గా సర్వే అవుతారు. ఇవాళ సాయంత్రం అయితే అయిపోతుంది అంతే. ఇక మన మాటలు వినబడుతున్నాయి వాళ్ళకి, వినబడే కావచ్చు. ఆ సిగ్గింత పోతే సందు ఉంటుంది ఆ పైపు ఇట్లా వినబడుతుంది. హలో హలో చెప్పు, గుడ్ మార్నింగ్ అని చెప్పు. గుడ్ మార్నింగ్ గాయస్. లేచిన వాళ్ళు ఏం చేయలేరు. ఆ వాకిటాకి ఆఫీస్ కొని పడుకున్నట్టున్నారు. హలో గాయస్, హలో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మరి మనం ఆఫీ చేస్తే వాళ్ళు పిలుచుడు ఎట్లా? అనివార్య కారణాలు ఏవి రాకపోతే వాళ్ళు కూడా ఈరోజు ఛాలెంజ్ అయితే మొత్తం కంప్లీట్ చేస్తారు. ఇక్కడ నాకు ఒక బాటిల్ కనబడుతుంది, ఇంకొక 10 ఇక్కడ పోసినట్టున్నారు. ఒక బాటిల్ అవుతుంది. అలా ఎప్పుడు ఎత్తారు చూద్దాం. ఇక చాయ్, మనమైతే చాయ్ టిఫిన్ చేస్తాం, అన్నీ చేస్తాం, అన్నం తింటాం, బయటికి పోతాం, అన్నీ చేస్తాం. వాళ్ళు ఇది లేదు, మంచిగా ఒకటే దగ్గర అనుకున్నారు. 39 గంటలు. 39 అంటే 10 గంటల 13 నిమిషాలు. ఓకే. టైం విలువ తెలిసిన వాళ్ళ గురించే ఇట్లా ఉంటుంది కదా, కొన్ని రీల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళు కూడా అట్లా వెయిట్ చేస్తారు, టైం ఎప్పుడు అయిపోతా అని చెప్పేసి అని. ఇంకెన్ని గంటలు నేరా అడుగుతున్నా అన్న. ఇట్లా ఆ టైంలో అయిపోదు జల్దీ, ఇంకా పెరుగుతుంది. ఫస్ట్ పోయినాక యాపాకు నిలగిరాకు వేసి నీళ్ళు మంచిగా కాగబెట్టి 1 గంట సేపు తానం చేస్తా. అప్పుడు గంట సేపు జిడ్డు, ఈ తానం అంతా జిడ్డు, ఈ చెమట వాసన అది మొత్తం పోతుంది. లేకుంటే గప్పు వాసన వస్తుంది. టాయిలెట్ వాసన వస్తుంది మొత్తం. అది ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ యూ. నాకు గిట్ల మోకాలని ఇట్లా బీర్స్కపోయినట్టు అయినాయి. కుసోని నా కడుపు ఎట్టు ఉబ్బింది, ఇక ఘోరం ఉబ్బింది. నాది ఏం తినేది లేదు. నిన్నట్టు నుంచేలా మొన్నటి నుంచేలే, అయినా కడుపు మొత్తం ఇట్లా ఉబ్బినట్టు టైట్ ఉంది. నేను ఫస్ట్ ఈత పోతా, ఇంకా అలా జెర్సీ ఎత్తా, మళ్ళీ ఇంటికాడ పోయి నీళ్ళు కాగబెట్టుకొని అలా డేటాలు వేసుకొని ఎత్తిగా. నిన్న అంతా ఏమనిపించలే, కానీ ఇవాళ నెత్తి విపరీతంగా నొత్తుంది. రీజన్ ఏంటంటే చాయ్ తాగాలి. ఒకవేళ చాయ్ అన్న కాఫీ అని ఉండుంటే మంచిగా తాగుతుంటే బయట పోసి ఏమనిపించ. ఎట్లా ఇస్తారా పైపులకి గిళ్ళకి వద్దు. ఆయన పొట్లం పల్లిపోయింది అనుకో, కారుతుంది మా అంటే. చికెన్ భవన్ లేచి మూత పెడితే నీళ్ళలో ఎట్లా ఉడుకుతుంది అట్లా అనిపిస్తుంది. పానం అంతా మొత్తం ఇట్లా ఉడుకుతుంది, అంతా ఇట్లా తోలు అంతా ఇట్లా మండుతుంది, ఇట్లా గిచ్చినట్టు అనిపిస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేయలేము అది అంతా మీకు కెమెరాలో. మన తగ్గట్టు అలాగే వేడి గాడిపోతుంది. ఇంకొకటి కూడా ఏంటిదంటే వెదరు రాత్రిపూట ఏమో చలి పెడుతుంది,
బయట చల్లగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు పొద్దున్న దాకా ఇప్పుడు మొత్తం ఎండ కొడుతుంది కావచ్చు బయట, ఇప్పుడేమో ఉడకపోతుంది లోపల. అబ్బో ఏంటిది? చాక్లెట్ ఎందుకు కరగాలి? వాట్ ఈస్ ద రీజన్? నాకింద డాక్టర్ నా సైంటిస్ట్ ఇంత ఉడుకుతుంది కాదరా, చాక్లెట్ నార్మల్గా బయట కరుగుతుంది కదా, వీళ్ళు ఎందుకు కరగాలి? ఆడ బయట బయట అమ్ముతారు ఇవి కూడా, అందుకనే కరగాలి. అందరం ఫ్రెష్ అప్ అయ్యి వచ్చినాం, తినేసి వచ్చినాం, మళ్ళీ ఇక్కడ కూర్చోనికి వాళ్ళని చూడడానికి. సో టైం మీరు చూసినట్టయితే ఇంకా 6 గంటలు ఉంది, 44 గంటలు అవుతుంది వాళ్ళు ఉండబట్టి. సో ఖచ్చితంగా ఉంటారు. ఇక సాయంత్రం అయితే బయటకు వస్తారు. ఇవాళ మేమున్నప్పుడు మాకు ఆ ఛాలెంజ్ కాబట్టి అవోటి ఇవోటి క్రాకర్స్ ఇట్లా ఇవోటి అన్ని వీల్చిర్రు, అట్లా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. మళ్ళీ అందరితో టెన్షన్ ఉండే, వాళ్ళకి ఏ టెన్షన్ లేదు కాబట్టి ఎంజాయ్ లోపల పనిష్మెంట్ ఇవ్వాలి. అప్పుడు మమ్మల్ని అదేంది దాంట్లోకి గాడుపు కొట్టుడు, గాలి కత్తరు కొట్టుడు, అదే పనిష్మెంట్లు ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళకి ఏం లేదు కాబట్టి ఎంజాయ్ చేస్తారు మంచిగా. కూరగాయలు వచ్చిన మొత్తం కూర్చున్నాడు. ఇక డైరీ మిల్క్ తింటారు, డైరీ మిల్క్. సాయంత్రం దాకా ఇక వెయిట్ చేద్దాం. రాజు మాట్లాడతావు వాళ్ళతో? వాళ్ళు బంద్ చేసిరా. హలో హలో మ్యాచ్ టెస్టింగ్ ఫోన్ అవట్టరమ్మా, ఫోన్ అవట్టరే. హలో ఏం చేస్తురే? అన్నం అనుకున్నారే? హెల్ప్ చేస్తా అని. ఏం లేదు, ఏమన్నా పనిష్మెంట్ ఇంకా మంచిగా తింటుండు, నాకుతుందాగో. ఇల్లు ఉండే ఘోరంగా ఎట్లా అంటే అంత కాలు ఇట్లా గుంజినట్టు అవుతున్నాయి. అన్నకంత ఆమామ అవుతుంది, ఎత్తునొస్తుందని అప్పుడు అన్నాడు. ఇంకా లేవలే నాకు తెలిసి ఇంకో 4-5 గంటలు అయితే ఛాలెంజ్ అయిపోతుంది అనుకుంటున్నా. ఎత్తున ఏమైంది? ఘోరంగా పరిస్థితి. ఎత్తునొస్తుందా? ఏమవుతుంది? ఎత్తే విపరీతంగా వస్తుంది, కాలేజీలు కూర్చొని ఘోరంగా ఉన్నది. ఇలా ఉండేసరికి అంతా ఇట్లా బీర్స్ ఇట్లా గట్టి ఇట్లా పట్టుకున్నట్టున్నాయి. ఇల్లా కాళ్ళ నడవేసరికి ఇట్లా అంతా చెమట అయింది. మొత్తం అంత వాసన వస్తున్నాయి టీ షర్ట్లు అన్నీ. ఇవాళ దాకా మొత్తం బ్లోవర్ నడిపించారు. సో బ్లోవర్ వల్ల ఏమైందంటే మొత్తం కూడా చెమటలు అన్నీ వేరే కనిపిస్తున్నాయి కావచ్చు ఆల్రెడీ. ఏదేమైనా ఈ 50 hours 2 days క్యాంపింగ్ ఏదైతే ఉందో అది మాత్రం ఘోరం. అసలు మనం 24 hours ఎత్తే ఎట్లుంటుంది అంటే ఎక్కడికైనా వెళ్ళి చిల్ అయ్యి వచ్చినట్టు ఉంటుంది. 48 hours ఎట్లా అనిపిస్తుంది అంటే మొత్తం ఇది బయట అయితే మంచిగా ఉంటుండే కావచ్చు నాకు తెలిసి కారా. అండర్గ్రౌండ్ ఉండేసరికి ఎట్లా అనిపిస్తుంది అంటే జైలు వేసినట్టున్నది. సో అంతకని కాదు, ఘోరం అనిపిస్తుంది పరిస్థితి. అది ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. ఎనీవే మొత్తానికైతే దీంట్లో సర్వైవ్ అవుతాను. సో ఇప్పుడు వచ్చేసి గైస్ ఎంత టైం అయిందో తెలియదు, పడుకుంటున్నాను. ఏం ఎంజాయ్ చేద్దామన్నా, ఏమైనా యాక్టివిటీ చేద్దామన్నా, ఏం చేద్దామన్నా అసలు ఎనర్జీ లేనే లేదు బాడీలో. ఒకటే దగ్గర ఉండే వరకు ఇలా పొద్దున్న నుంచి ఏం తిన్నాం, బిస్కెట్లు తిన్నాం, చిప్స్ తిన్నాం, అంతే. ఎండలు బయట ఎట్లా కొడుతున్నాయేమో కానీ లోపల మాత్రం విపరీతంగా ఉడకపోతుంది. వాచా ఛాలెంజ్ ఇంకా అద్దా అంటున్నది. సో ఇక వాళ్ళ ఆగమం అవుతుంది, పండుకున్నారు. ఒకరు పండుకున్నారు, ఒకరు ఆడేమో గెలుస్తుండు. సాయంత్రం అయిపోయింది, చీకటి అవుతుంది. ఇప్పుడు ఇంకా అదా అంటుంది, జల్దీ అయిపోయింది ఉండే. 48 hours అయితే బరాబర్ టైం డే టైం అయిపోతుండే. ఈ టైం 2 hours ఎక్కువ ఉంది, 50 hours మొత్తం జర చీకటి అవుతుంది. ఇంకా అద్దా అంటే అయితే అయిపోతుంది. సో ఇక బయటికి తీయాలి వాళ్ళని. ఇక కాదు, నాకు ఒక డౌట్, బయట వాళ్ళకి మాకే పిచ్చిలేస్తుంది మొత్తం, లోపల వాళ్ళు ఎట్టుంటారో ఏం అర్థమైతే లేదు. మధ్యలో సాయం నాగం చేసిండు.
50 గంటలు అయిపోయింది, ఇంకా 10 సెకండ్లు ఎక్కువనే అయింది. సో వాళ్ళకి చెప్పి ఇప్పుడు హలో హలో టైం అయిపోయింది, 50 గంటలు అయిపోయింది. బయట నాయన 50 గంటలు కానీ 100 గంటలు కానీ. హలో అయిపోయింది, టైం అయిపోయింది. తీయమంటారు చలో ఇప్పుడు తీద్దాం. ఇక టైం అవసరం లేదు, ఇక పక్క పెట్టేస్తున్నా. పర్వాలేదు పారాలగ్గా ఇంకా వారేసిర్రు. బయట పోగానే నువ్వు కోతి కానీ పట్టుకో, కెమెరామెన్ కానీ విడిచిపెట్టు, నేను బాగా పట్టుకుంటా. ఇద్దరు ఇవన్నీ ఒక మంచిగా ఒక వాడదాం. వాసన చచ్చిపోగల వాళ్ళు కొంచెం గట్టి అల్మించుకోవాలి ఇట్లా. నువ్వు కోతి అని చెప్పులు దాని మీద పెట్టినామని వెళ్తే తిడతారని చెప్పేసి పక్కకు నూకేసిన చెప్పులు. 2 రోజుల తర్వాత వాళ్ళ నీత్తనం అసలు వాళ్ళు ఎట్లున్నారు ఏం కథనో ఇట్లా అట్లా వస్తే మాకు మంచిగా ఉన్నారు. 3 రోజులు కాదు, 2 రోజులు అంటే ఒక రోజు సాయంత్రం 2 రోజులు అయిపోయింది. గుమ్మి అజ్జో జడ తిత్తే ఎగిరిపోతావు. తిత్తు సప్పుడు అవుతుంది, తిత్తరు కావచ్చు అంతే. ఇట్లా సప్పుడు అంటే తిత్తి కొట్టుకుంటా నాకైతే ఇది పండ్లు కొరకపోతే అవుతుంది ఇట్లా. ఒక్కడేసారి అదో అనగా ఏమో తీసిరా కూర్చుంటే ఏం కాదా అన్న, నడుము నొత్తలేదు అన్న. 3 రోజులే నడుము కాదు ఇంకే ఎన్నో అన్న మీ ఇద్దరి స్ట్రీక్ పోయింది, స్ట్రీక్ పోయింది మీ ఇద్దరి. కౌ స్ట్రీక్ తీసే కదా కడుపు మొత్తం బ్రదర్. అరే జింగర్ చూస్తున్నాను ఎవరు. ఇట్లా మీదే వేయాలి. సో ఎనీవే గైస్, ఘోరంగా ఉంది పరిస్థితి. కడుపు నొస్తుంది, బయటకు అంత కళ్ళు తిరిగినట్టు అవుతుంది. సంథింగ్ డిఫరెంట్ ఉంది. లోపల ఉండి బయటకు వచ్చే వరకు బయట చలి పెడుతుంది కదా, లోపల ఒకటే తిరగకపోతుంది ఘోరంగా. సో మొత్తానికి ఇదే రోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి ఎక్స్ట్రీమ్ ఏవైతున్నాయో ఈ కంచి నేను ఎంజాయ్ నిజంగా మస్తు ఘోరం అంటే ఘోరంగా ఉండే. ఎనీవే సర్వైవ్ అయితే అయినా గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త అవసరం సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పుడు టేక్ కేర్, బాయ్.